హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? అయితే ఈరోజు క్విక్ అండ్ ఈజీ రెసిపీని అయితే చేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. ఎప్పుడు రెగ్యులర్ వేలో కాకుండా నేను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఫాలో అయిపోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పన్నీర్ని మంచిగా తురుముకోవాలి. ఆ తురుముకున్న పన్నీర్లో ఉప్పు, కారం, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా తీసుకున్నాను. అందులోనే కొంచెం కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని మంచిగా కలుపుకున్నామండి. ఫస్ట్ మంచిగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. అందులోనే నేను ముందుగానే కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్‌ని కూడా వేసేసి ఈ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అండి, అందరూ మామూలుగా పొడిపిండేసి పరాటాని చేస్తారు. కానీ నేను ఇలా పాలిథీన్ కవర్ తీసుకొని చేస్తాననమాట. ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది. పాలిథీన్ కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇలాగా మనం చపాతీ పిండి తీసుకొని ఆ పిండిలో మనం పన్నీర్ ముద్దను పెట్టేసుకొని ఇలా మంచిగా దాన్ని చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత మనం ఈ పాలిథీన్ కవర్లో పెట్టేసి మంచిగా చేత్తోటి మన 4 వేలతోనే అలా అలా ఉంటే రౌండ్గా వస్తుందండి. చాలా అంటే చాలా ఈజీ చేసుకోవడము. అతుక్కుపోతుందని అట్లా డౌట్స్ ఏమి ఉండదు. మంచిగా వస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్ కానీ ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. సో నేనైతే ఇంట్లో మ్యాక్సిమం ఇలానే చేస్తానండి పరాటాలు. చాలా బాగా వస్తుంది. అందువల్ల నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా చేసేసుకోవడం. తర్వాత పాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత పాన్కి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా మనం చేసుకున్న పరాటాని వేసుకోవాలన్నమాట. ఆ పరాటాని ఇలా వేసేసుకొని 2 వైపులా మంచిగా కాలేటట్లు చూసుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాను అనమాట. దాని మీద ఒకవైపు కొంచెం మళ్ళీ రెండో వైపు తిప్పుకుంటాం కదా, ఆ తిప్పుకునే వైపు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని తిప్పుకోవాలి. అయితే అండి, నేను ఫస్ట్ స్టార్టింగ్లో పరాటా చేయాలంటే నార్మల్గా పొడిపిండి వేసేసి ఫ్లోర్ మీద చేసేదాన్ని. అలా అయితే నాకు కింద అతుక్కుపోవడం అట్లా అయ్యేది. ఈ పరాటా మీద కూడా మొత్తం నల్లగా రావడము అట్లా అయ్యేది. సో ఇలా కాదని చెప్పేసి నేను ఇలాగా నా ఓన్ ఐడియాతోని ఇలా చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఎప్పుడైనా చేయాలంటే ఫటాఫట్ అయిపోతుంది అనమాట. ఎంత ఈజీగా ఉందో అనేసి నేను ఇంకా ఇదే మెథడ్ని ఫాలో అయిపోతాను. సేమ్ అలా మంచిగా కాలిన తర్వాత పరాటాని పక్కన పెట్టేసుకొని సేమ్ మిగతా పరాటాస్ కూడా ఇలానే ఫాలో అయిపోవాలి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. అండ్ పరాటా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ పరాటాను ఇలాగే నెక్స్ట్ అన్ని పరాటాస్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్ అండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? మర్చిపోవద్దు. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఈ పరాటాస్ని అయితే పెరుగు చట్నీ, అల్లం చట్నీ కానీ లేదంటే మామిడికాయ పచ్చడి కానీ ఇలా తీసుకుంటాము. ఇదిగోండి మా బాబు తింటున్నాడు. ఎంత ఎంజాయ్ చేస్తా తింటున్నాడండి. వాడికైతే టేస్ట్ సూపర్ అంటే సూపర్ నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.